మా ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఇప్పటికైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. మీరు చేసే ఒక్క క్లిక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఇలాంటి కంటెంట్ ప్రతిరోజు ఆన్ టైం ఇవ్వడానికి మమ్మల్ని మోటివేట్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మరవకండి. 2023 మే 23న ఒక వీడియో బాగా మనకు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. న్యూజిలాండ్ చెందిన బైజు రాజు అనే వ్యక్తి ఆ వీడియోలో చాలా విషయాలు చెప్పాడు. చాలా ఏడుస్తూ తన బాధని ఆ వీడియోలో అయితే చెప్పాడు. అయితే తనకు 15 ఏళ్ళయింది పెళ్ళయి. వాళ్ళకి ప్రస్తుతం ఒక 8 ఏళ్ల పాప కూడా ఉన్నది. అయితే సడన్గా ఇతను ఈ వీడియో పెట్టి చనిపోవడానికి చాలా పెద్ద కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే తన భార్య అయితే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నదని అతనికి దాదాపు ఒక 2 నెలల క్రితం తెలిసింది. అందుకే అప్పటి నుంచి ఆమె నుంచి దూరంగా వచ్చేసాడు బైజీ రాజు. అయితే తన భార్య మొబైల్లో చూస్తే తను అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఫొటోసు, ఇద్దరు కలిసి దిగిన ఫొటోసు అయితే ఉన్నాయి. అయితే తనకు తెలియకుండా ఎక్కడికి పడితే అక్కడికి, ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళేది. తనని అస్సలు పట్టించుకునేది కాదు అని బైజురాజు అయితే చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మనీపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్న బైర్రాజు తన బాధలు కూడా ఇందులో చాలా చెప్పాడు. తన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు. నేను బిజినెస్లో లాస్ అయ్యాను. అందుకు కానీ ఏమో నా భార్య నన్ను ఈ విధంగా చూస్తుంది. నన్ను వదిలిపెట్టి ఈ విధంగా అక్రమ సంబంధం అయితే చేసుకుంటుంది. ఇది చూసిన నాకు తట్టుకోలేకపోతున్నాను. నేను ఈ విధంగా ఉన్నప్పటికీ తన భార్యకైతే ఎప్పుడు కూడా ఎలాంటి బాధ కలిగించలేదు. అలాంటి నన్ను నా భార్య ఎలా మోసం చేసిందో అర్థం నాకు కావడం లేదు అని చాలా చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఒకరోజు వాళ్ళు ఇద్దరు కూడా కారులో పోతుండగా నేను చూశాను. అది చూసి నా మనసు విరిగిపోయింది. అంతేకాకుండా చాలాసార్లు ఎప్పుడు పడితే అప్పుడు రాత్రిపూట తను ఒక్కతి ఒంటరిగా పోయేది. నేను పడుకునే చూసి నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. కాను నాకు నిద్ర పట్టేది కాదు. నా ధ్యాసలా నేను ఆర్థికంగా డబ్బులు నష్టాల్లో ఉన్నప్పటికీ నా మనసంతా భార్య పైనే ఉంది. నా భార్యని, నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని. కానీ తన భార్య ఇలా చేస్తుండడంతో నాకు నిద్ర పట్టేది కాదు. అందుకే నేను కూడా వెంట వెళ్ళి చూస్తే ఒకరోజు ఇద్దరు కూడా ఒక లాడ్జికి అయితే పోవడం చూశాను. అక్కడ అది చూసి నా మనసు అసలు నేను బతికి ఏమి లాభం అని తెలుసుకున్నాను. అందుకే నేను ఇప్పుడైతే ఈ నిర్ణయం తెలుసుకున్నాను అని చెప్పి మరి ఇతను ఈ వీడియో తీసి సూసైడ్ చేసుకొని చనిపోవడం అయితే జరిగింది. బైజురాజు భార్య మరియు కుటుంబ సభ్యుల చేతిలో తను అనుభవించిన మోసం మరియు నమ్మక ద్రోహాన్ని వెల్లడిస్తూ అతని కుటుంబం తన ఆస్తిని లాక్కుందని మరియు వారి ఇంటి నుండి బయటకు పంపిందని వివరించాడు. తన కూతురే తనకు ఏకైక ఆశ అని, ఇప్పుడు ఆమెను పోగొట్టుకున్నానని, ఇక జీవించే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు అతడు. పోలీసుల విచారణలో తెలిసింది ఏంటంటే నిజంగానే ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని అదేవిధంగా అతడితో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా పడిందని ఆ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అది నా వాళ్ళ ఫ్యామిలీ వెంటనే ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అయితే ఆమె ప్రస్తుతానికి ఆ అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకుందో అతడితో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇతని విషయం పట్ల మీరేమంటారు?